చాలా మంది హోలీ పండుగ అంటే రంగులు బుక్క గులాలు జల్లుకుంటారు, నెత్తి మీద కోడిగుడ్లు కొట్టుకుంటారు. గీ నడుమ జరంత మంది అయితే బురద కూడా రుద్దుకుంటుర్రు. కానీ హోలీ పండుగ గోలిగే ఒక ఊరోళ్ళు మనం ఎన్నడూ చూడని ఓ ఇచ్చంత్రమైన ఆచారం పాటిస్తుర్రు. మొదట్లో నేను కూడా గీళ్ళేంది గిట్ట చేస్తుర్రు అని అనుకున్నా, కానీ అటెంక సమజైంది అది వాళ్ళ ఆచారం అని. ఇంతకా ఆచారం ఏందో మీరు కూడా చూడుర్రి. బోనాల పండుగ ఇంకా రానేలేదు, అప్పుడే బోనాలు ఎత్తిర్రు, అందులో మొగోళ్ళు ఆడోళ్ళ ఏషాలు కట్టిర్రేంది అని అనుకుంటుర్రా? జర ఆగుర్రి, ముచ్చటంతా చెప్పుకొస్తాం. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఉన్న సంతకులారు అనే ఊళ్ళే హోలీ పండుగకు ప్రతేడు గిట్ల ఓ వింత ఆచారం నడుస్తుంది. మొగోళ్ళంతా హోలీ పండుగ నాడు ఆడోళ్ళ లెక్క తయారయ్యి గుడికి పోతారు. అవునంటే హోలీ నాడు ఊళ్ళో ఉన్న మొగోళ్ళంతా చీరలు లంగా ఓనీలు గట్టి బొట్టు కాటిక కుంకుమ గింకుమ జోరుగా పెట్టి ఇట్లా తయారైతారు. చదువుకున్నోళ్ళు, కొలువు చేసేటోళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు ఎవ్వలైనా సరే చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళనకుండా ఇట్లా మొగ మహారాణుల లెక్క ముస్తాబయ్యి ఊళ్ళే కచీర్ కాడున్న రతి మన్మధుల గుడికి పోతారట. అట్లా ఊరు బోనాలు చేసి మంచిగా పుద్దిచ్చి పెళ్లి పిల్ల లెక్క తయారయ్యి నెత్తిల పరికిని వేసుకొని సంబురంగా బయలుదేరతారట. అంతేకాదు అట్లా పోతుంటే తొవ్వల ఆళ్ళకు నచ్చినోళ్ళు అవుపడితే తిట్టుకుంటా పోతారట. ఇంకొందరు అమరించుకుంటారట. అట్లా చేస్తే గా మాటలు రతి మన్మధులకు మస్తు పాయరమట. దాంతోని వాళ్ళని సల్లగా చూస్తాడట. ఊళ్ళో ఉన్న మొగోళ్ళంతా కొత్త ఆడోళ్ళ బట్టలు కట్టి డప్పు సప్పుళ్ల నడమ గుడికి పోయి పూజలు చేస్తారట. 100 ఏళ్ల సంధి వస్తున్న ఆచారం అట గిది. హోలీ పండుగకు 2 దినాలు నడిచే గీ ఇచ్చంత్రాన్ని చూస్తానికి అటు చుట్టుపక్కల ఊర్ల నుంచి శీతం మంది వస్తారట. రారా మరి హోలీ నాడు అందరి లెక్క రంగులు గుప్పుకోకుండా దేశంలో ఎక్కడ లేని ఇచ్చంత్రాన్ని చూపిస్తుంటే రాకుంటే ఎట్లుంటారు? ఏమైనా గమ్మత్తే ఉన్నది కదా.